హలో అందరూ ఎలా ఉన్నారు చూస్తున్నారు కదా. స్వీట్ కార్న్, క్యారెట్ అండ్ ఆనియన్, టొమాటో, క్యాప్సికమ్, పొటాటో చూస్తున్నారు కదా. ఇప్పుడైతే మసాలా ఇంగ్రీడియంట్స్ కూడా నేను తక్కువనే తీసుకున్నాను, ఎందుకంటే మా పిల్లల కోసం అండి. ఇవి చేస్తుంటే మా పిల్లలు సరిగ్గా ఏం తినట్లేదని అయితే వాళ్ళ కోసం అయితే నేను స్వీట్ కార్న్ అండ్ మిక్స్డ్ వెజిటబుల్ పులావ్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ముందుగా మసాలా ఇంగ్రీడియంట్స్ అయితే ఫ్రై చేసుకుంటున్నానండి. ఇప్పుడైతే ఆనియన్స్ కూడా ఫ్రై చేసుకుంటున్నాను. ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుంటున్నాం కదా. ఆనియన్స్ కొంచెం ఫ్రై అవనిచ్చి వెజిటబుల్స్ కూడా ఇప్పుడైతే యాడ్ చేసుకుంటున్నానండి. క్యారెట్, పొటాటో అండ్ క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకుంటున్నాను నేను. ఇప్పుడైతే వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసుకున్నాం కదా. టమాటోస్ అయితే నేను ఇంకా యాడ్ చేసుకోవట్లేదు. ఈ వెజిటబుల్స్ అన్నీ మంచిగా మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటూ అయితే ఫ్రై చేసుకోవాలండి. చూస్తున్నారు కదా. ఇప్పుడైతే స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడైతే మంచిగా అయితే కలుపుకుంటూ అయితే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం ఫ్రై అయినాయి కదా. ఇందులోని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. నేను 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పచ్చివాసన పోయే వరకు అయితే కొంచెం మిక్స్ చేసుకొని మనం మంచిగా ఫ్రై అనేది అయితే చేసుకోవాలండి. చూస్తున్నారు కదా ఎలా చేస్తున్నానో. ఇప్పుడైతే మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత నేను సాల్ట్ కూడా స్టార్టింగ్లోనే యాడ్ చేసుకుంటానండి. ఇప్పుడైతే నేను సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. నాకైతే తగినంతగా నేను యాడ్ చేసుకున్నాను. నాకు సరిపోయినంత మీరు కూడా చూసుకొని అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే మొత్తం మిక్స్ చేసుకొని సాల్ట్ కూడా యాడ్ చేసాం కాబట్టి కొంచెం మిక్స్ చేసి కొంచెం ఫ్రై అవనిచ్చి అయితే టమాటో పీసెస్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి. టమాటా పీసెస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను కదా. ఇప్పుడైతే మొత్తం టోటల్గా అయితే కలిపి మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడైతే ఇవన్నీ అటు ఇటు తిప్పుకొని మిక్స్ చేసుకున్నాం కదా. ప్లేట్ అయితే మూత పెట్టుకుంటే మంచిగా మగ్గినాయి కదా. ఇప్పుడైతే నేను 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా అయితే తీసుకున్నానండి. నేను చూస్తున్నారు బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకున్నాం కదా. అటు ఇటు కలుపుకుంటున్నాను. మంచిగా అయితే ఫ్రై అవుతున్నాయి కదా. చూడడానికి ఎంత బాగున్నాయో కదా. ఇప్పుడైతే ఫ్రై అయిపోయినాయి కదా. నేను రైస్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి. మనం వెజిటేబుల్స్ ఎక్కువ, రైస్ అనేది క్వాంటిటీ తక్కువ తీసుకుంటే తినేటప్పుడు కూడా మనకి వెజిటేబుల్స్ అన్నీ మంచిగా ఉండి కలర్ఫుల్గా ఉండి టేస్ట్ అనేది కూడా మంచిగా ఉంటుందండి. నేనైతే 1.5 రైస్ తీసుకున్నాను. 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను. దానికి 3 గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నానండి. చూస్తున్నారు కదా. మొత్తం వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను. మిక్స్ చేసుకొని ఇప్పుడైతే నెయ్యి అయితే యాడ్ చేసుకుంటున్నానండి. నేను నెయ్యి అనేది యాడ్ చేసుకున్నాను కదా. ఇప్పుడైతే మొత్తం ఒకసారి కలిపేసుకుని అయితే నేను మూత అనేది పెట్టేసుకుంటాను. ఇప్పుడు చూస్తున్నారు కదా. ఇంతకీ మీరు 2 డేస్ స్పెషల్ ఏం చేశారో కామెంట్ అయితే చేసేయండి. అయితే ఈ రెసిపీ కూడా తప్పకుండా అందరూ అయితే ట్రై చేయండి. ఈ రెసిపీ ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. ఈ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. పులావ్ అయితే రెడీ అయిపోయిందని చూస్తున్నారు కదా. పులావ్ ఎంత అలా కలర్ఫుల్గా అయితే కనిపిస్తుందో. స్వీట్ కార్న్ అండ్ మిక్స్డ్ వెజిటేబుల్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. చూసేద్దాం టేస్ట్ ఎలా వచ్చిందనేది అయితే చూద్దామండి. చూడండి ఎంత అయితే కలర్ఫుల్గా కనిపిస్తుందో. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇప్పుడైతే చూస్తున్నాను టేస్ట్ అయితే ఎలా ఉందో చూద్దాము. ఎలా వచ్చిందనేది అయితేనే చూస్తున్నారు కదా. వెజిటేబుల్స్ అన్నీ స్వీట్ కార్న్ కూడా టేస్ట్ అయితే చాలా టేస్ట్ అయితే పర్ఫెక్ట్గా వచ్చిందండి. నెక్స్ట్ లెవెల్ అండి. టేస్ట్ అనేది అయితే సూపర్ వచ్చింది. చూస్తున్నారు కదా. మీరు కూడా ట్రై చేయండి. డెఫినెట్లీ పిల్లలు అయితే ఇష్టంగా తింటారు కాబట్టి ట్రై చేసి పిల్లలకైతే చేసి పెట్టండి. అలాగే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి.